ప్రోమో చూసిన తర్వాత అందరినీ కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరికి ఈ వీక్లో జరిగిన అదిరిపోయే ఇన్సిడెంట్ రిలేటెడ్ ప్రోమో ఆ వీడియో ప్లే చేసి నాకు సార్ అడిగిన విధానం ఏదైతే ఉందో బిగ్ బాస్ తెలుగులో ఎప్పుడు ఎక్కడా ఎలా చేయలేదు. డైరెక్ట్గా ఎవరైనా వెనక మాట్లాడిన మాటల్ని ఆ ఇద్దరు పర్సన్స్ని పిలిచి వీడియో ప్లే చేయడం ఫర్ ద ఫస్ట్ టైం అనిపిస్తుంది. నాకు గుర్తులేదు. అరాచకమైన ప్రోమో వచ్చింది స్వామి. పూనకాలు, మామూలు పూనకాలు కాదు, గూస్ బంప్స్ అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఇక ఎపిసోడ్లో ఏం జరిగిందిరా, వెయిట్ చేసి చూడాలా, ఎపిసోడ్ చూస్తే రాలా, బిగ్ బాస్ తెలుగు గతిని మార్చబోయే ఎపిసోడా, వాళ్ళందరికీ ఆట, వాళ్ళు చేసే మిస్టేక్స్, వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారు అనేది క్లారిటీగా నాకు సార్ చెప్పబోతున్నారా, ఇక నుంచి ప్రతి ఒక్కరూ సీరియస్గా ఆడబోతున్నారు అనే ఎపిసోడ్ లోడింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. రమ్య గారు అమాయకంగా ఫేస్ పెట్టి ఆవిడ గురించి చెప్తాను గట్టిగా. ముందు ఫస్ట్ లైక్ కొట్టండి, లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ ఒక 20,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఒక 5,000 లైక్లు, 5,000 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లవ్ యూ, థ్యాంక్ యూ. రమ్య గారు అమాయకంగా ఫేస్ పెట్టి కన్ఫెషన్లో కూర్చుంటే నాకు ఏమనిపిస్తుందంటే అన్నవన్నీ అని అక్కడ నాటకాలు ఏంటి, అక్కడ యాక్టింగ్లు ఏంటి అన్న ఫీలింగ్ వచ్చింది. ఎట్లాంటి ఎక్స్ప్రెషన్, రూడ్ ఎక్స్ప్రెషన్ పెట్టి మాట్లాడారు ఆవిడ. 2-3 సందర్భాల్లో మాట్లాడారు. అక్కడ 2-3 సందర్భాల్లో మాట్లాడారు. ఒక సందర్భంలో అయితే మరీ దారుణంగా అతను ఏదో వెనకబడుతున్నట్టుగా నార్మల్గా ఎవరికైనా పెడతారేమో అన్నట్టుగా ఆయన చూస్తున్నాడు కెప్టెన్. దానికి ఎందుకు నా వెనక వస్తారు, సుమనాన్న దగ్గర చూడండి. వచ్చినప్పటి నుంచి ఒక్క సెకండ్ కూడా కళ్యాణ్తో రమ్య గారు పద్ధతిగా నీట్గా ఒక కంటెస్టెంట్ని చూసినట్టుగా మాట్లాడిన సందర్భమే లేదు. అన్నీ చులకనగా తీసేస్తూ అతను నిజంగానే అమ్మాయిలు పిచ్చేమో, నన్నేదో అంటాడు, నా దగ్గర ఏమో మిస్బిహేవ్ చేస్తాడన్న బిహేవియర్ చూపిస్తూ తెలియకుండా అదేదో జనాల్లోకి ఇంజెక్ట్ చేయాలని ట్రై చేశారు ఆవిడ. క్లియర్గా ట్రై చేశారు. ఒక గేమ్ ప్లాన్తో వచ్చి కళ్యాణ్ని, తనుజ గారిని టార్గెట్ చేయాలనేది గేమ్ ప్లాన్ పెట్టుకుని వచ్చి ఒకేసారి 2 పిట్టలను కొడదామని చూసి ఆ గన్నుకు రివర్స్, ఆ గన్నుకుతో ఒక్క బుల్లెట్తో 2 పిట్టలు కొడదామని చూసి ఆ బుల్లెట్ ఈవిడికి వచ్చి తగిలింది. అక్కడ ఎత్తుపోతల పథకం నిల్ డెస్పరాణం అయింది ఆవిడది. ఆవిడ గురించి ఇంకా మాట్లాడదాం. ప్రోమో చూసి మాట్లాడుతూ ప్రతి ఒక్కటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ఏం జరిగింది, అక్కడ ఏం ఉంది, బిగ్ బాస్ నాకు సార్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి, నాకు సార్ ఇచ్చిన సజెషన్స్ ఏంటి, కళ్యాణ్ ఆట, తనుజ గారి ఆట అండ్ రమ్య గారి ఆట ఎలా మారబోతుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోలో ఎంత అవ్వచ్చేమో చాలా స్టఫ్ ఉంది, అన్ని రకాల యాంగిల్స్ మాట్లాడతాను. ఫస్ట్ ప్రోమోలో నాకు సార్ క్రోన్ పెట్టుకున్న క్వీన్ రాణి మన రమ్య గారిని లోపల పిలిచారు. రమ్య లోపలికి రమ్మ పిలిచి రమ్య లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఒక్క సీన్ చాలు ఆవిడ వెళ్ళి కూర్చొని కన్ఫెషన్ రూమ్లో కింద కూర్చొని ఉంటే అదే సోఫాలో ఇంకొక మనిషి కూర్చునే ప్లేస్ ఉంది, అదే సోఫాలో ఇద్దరు కూర్చున్నా కూడా కంఫర్ట్గా ఉండే ప్లేస్ ఉంది. అది మనకి నెక్స్ట్ సీన్లో రీతు అండ్ డిమాండ్ పవన్ కలిసి కూర్చున్నప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉంది. స్టిల్ కళ్యాణ్ నిలబడే ఉన్నాడు. ఆ కంఫర్ట్ ఇచ్చింది ఆ అమ్మాయి. కనీసం కూర్చోకూడదు ఈవిడ పక్కన అనే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి అసలు మాట్లాడకుండా ఆ రైవలరీ, ఆ ర్యాపో కూడా లేకుండా బిహేవ్ చేసింది ఈ 2-3 రోజుల నుంచి. అండ్ కళ్యాణ్ కూడా ఆ అమ్మాయితో అంత ర్యాపో లేదు కాబట్టి ఆ అమ్మాయి పక్కన కూడా కూర్చోలేదు. నిలబడే ఉన్నది ఏదైతే ఉందో అది నాకు భలే అనిపించింది. అరే ఆ అమ్మాయి వేసిన అక్కడ అలిగేషన్స్కి ఈరోజు మొత్తం మాట్లాడతాను. కళ్యాణ్ రిలేటెడ్గా ఫస్ట్ నుంచి జరిగిన మిస్టేక్స్ ఏంటో అవి నాకు అనిపించినవి చెప్పేస్తాను. కూర్చొని ఉన్నాడు ఆ అమ్మాయి, అతను నిలబడే ఉన్నాడు. నాకు సార్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని నాకు సార్ ఏమన్నా హోస్టింగ్ చేస్తున్నారు స్వామి, హ్యాట్స్ ఆఫ్ అడిగే క్వశ్చన్స్ కానీ ఆయన కౌంటర్లు కానీ నెక్స్ట్ లెవెల్. ఏ సీజన్లో లేదు ఇలా. ఇక నాకు సార్ ఏమన్నారంటే కళ్యాణ్ నువ్వు కూడా లోపల రా. అయిపోయిన తర్వాత క్రోన్ ఆ కిరీటం పెట్టుకుంటే రాని అవరమ్మా, ఓకేనా, మనల్ని ఆ క్రౌన్కి ఆ కిరీటం పెట్టుకునే అర్హత తీసుకొని వచ్చేది మన మాట తీరు. అది నీ దగ్గర లేదు, నువ్వు రాని అవ్వవు. ఎందుకంటే ఒక ప్లాన్తో వచ్చి ఒకటే చెప్తున్నామమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా బిగ్ బాస్ ఏ సీజన్లో చూసినా వైల్డ్ కార్డ్గా వచ్చే కంటెస్టెంట్ ప్లాన్ ఎలా ఉండాలంటే కాన్ఫ్రంటేషన్, టార్గెట్ పెట్టుకొని రావచ్చు. టార్గెట్ పెట్టుకొని వచ్చినప్పుడు ఆ మిస్టేక్స్ ఉంటే ఆయేషా గారు అన్నట్టు మనం అంటాం అంతే. అంతేగాని మనం పర్సనల్గా వెళ్ళేసి సీరియస్గా మాట్లాడలేం. ఎందుకంటే ఆ టార్గెట్ పెట్టుకొని వచ్చారు, ఆవిడ చెప్పిన మాటల మీద ఆవిడ నిలబడిపోతే కాంట్రడిక్షన్ అని మాట్లాడగలుగుతాం. కానీ ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈవిడ వర్షన్ ఏమైందంటే ఆయేషా గారు హైలైట్ ఏంటి, మొఖం మీదే తనుజాకి చెప్పారు, దట్ ఈస్ గేమ్. ఈవిడ చేసి ఉండాల్సింది ఏంటో తెలుసా, డైరెక్ట్గా వచ్చి కళ్యాణ్ నువ్వు ఎక్కడంటే అక్కడ చేతులు వేస్తున్నావు, నీ తప్పు, నీకు అమ్మాయిలు పిచ్చి అనేసి అన్నది డైరెక్ట్గా మొఖం మీద చెప్పుంటే దట్ ఈస్ గేమ్. అది వేరే రకంగా పోయినా ఎట్టపోయినా ఓకే. అట్లీస్ట్ అవుట్ సైడ్ జనాల్లోకి నిదానంగా కళ్యాణ్కి తెలిస్తే కళ్యాణ్ ఎక్కడ అప్రమత్తం అవుతాడో, కళ్యాణ్ అప్రమత్తం అయితే కళ్యాణ్ గ్రాఫ్ ఇంకొంచెం పెరుగుద్దేమో అని అప్రమత్తం కాకుండా జనాల్లోకి ఎక్కిస్తూ ఇండైరెక్ట్గా జనాల్లోకి ఎక్కించి నెగిటివ్ చేయాలని ట్రై చేసిన అమ్మాయి. ఎక్కడ అర్థమైందంటే ఆ మాట సేమ్ కళ్యాణ్కి చెప్పిన విధానానికి
కళ్యాణ్ చేతులేసి దానికి అక్కడ రీతు చౌదరి అండ్ డిమాండ్ పవన్ క్లోజ్గా ఉండేదానికి ఎంత డిఫరెన్స్ ఉందో అందరికీ తెలుసు. కానీ చెప్పాల్సింది ఇతనికేమో డైరెక్ట్గా చెప్పకుండా వెనక పక్క మాట్లాడడం, డిమాండ్ పవన్ మాత్రం గుచ్చి 10 సార్లు 15 సార్లు అతను మారాలి అన్నట్టుగా చెప్పడం. అది ఏంటి? ఇది గేమా? అక్కడేంటి పర్సనల్ లెవెల్లో తీసుకొని చేశారు. ఈవిడ అన్న మాటలకి ఈవిడ బిహేవ్ చేసేదానికి హౌస్లో కూడా డిఫరెన్స్ కనపడిపోతుంది. కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్లు అన్నట్టుగా అనిపిస్తున్నాయి. నిన్న నైట్ ఒక వీడియో చూశాను. డిమాండ్ పవన్కి అనేసి ఇట్లా చేతులు వేసేసి తింటున్నప్పుడు ఆయన ఐస్ క్రీమ్ తినిపిస్తా, ఆయన ఐస్ క్రీమ్ తిన్నాడని చెప్పి ఇట్ట అనేసి ఆయన మీద చేయాల్సి ఇట్ట అంటూ ఉంటుంది. మరి దాన్ని ఏమంటారు? మీరు ఆయన పర్మిషన్ తీసుకుని చేసారా? ఇక్కడ వాళ్ళిద్దరికీ అంత దారుణంగా అయితే వేయలేదయ్యా, ఈవిడ వేసినట్టుగా వేయలేదు. దాంతోపాటుగా ఈవిడ మళ్ళీ అందరితో క్లోజ్గానే ఉంటున్నారు, నార్మల్ క్లోజ్గానే ఉంటున్నారు. ఈవిడ ఫ్లట్టింగ్ చేస్తున్నారు, ఈవిడ పులిహోర కలిపినట్టుగానే, అది ప్రాంక్ కానీ ఏదైనా కానీ. వాళ్ళు మాత్రం చేసిన దాన్ని వాళ్ళని అడగకుండా, వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళది ఏ రిలేషన్ ఉందో అడగకుండా 1 hour షో చూసి వచ్చి చేతులు వేస్తున్నావు నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేంత వరకు ఓకే. అమ్మాయిలు పిచ్చి అనడానికి ఎక్కడుంది అర్హత నీకు? నాకు సార్ ఏమన్నా కౌంటరా ఆ మాట అన్న తర్వాత ఇంకా ఉన్నాయి చెప్తా. నాకు సార్ ఆ మాట అనగానే అమ్మాయి అర్థమైపోయింది, అమ్మాయికి ఏదో సీన్ సితార్ అయిపోయింది మనకి. ఖచ్చితంగా నాకు సార్ ఆ వీడియో ప్లే చేస్తారనేసి అర్థమైపోయి నాకు సార్ వీడియో అనగానే ఆ వీడియోలో ఇద్దరికి చూడండి, సారీ దాని ద్రాక్ష తిన్నా, ఇది పుల్లగా ఉంటుంది ద్రాక్ష, అనవసరం పులుపు వచ్చినాయి. నాకు సార్ ఒక మనిషిని అమ్మాయిల పిచ్చి అనడానికి నువ్వు ఆ మనిషి జీవితం మొత్తం చూసావా? అతను ఎలా ఉంటాడో చూసావా? చూడలేదు కదా. ఇక్కడికి వచ్చి ఇక్కడ నువ్వు 1 hour షో చూసేసి అమ్మాయిల పిచ్చి అనడానికి లేదు. మహా అయితే ఆ అమ్మాయికి ఇబ్బంది పెట్టుతున్నా, అమ్మాయికి ఇష్టం లేకపోయినా చేతులు వేసాడను సంథింగ్ అలా స్టేట్మెంట్ పాస్ చేస్తే మనం ఏం అనలేం. ఆవిడ చూసిందని. అమ్మాయిల పిచ్చి అనేది జనరలైజ్ స్టేట్మెంట్. జీవితం మొత్తం అతను అలాగే ఉంటాడు, అతను థియరీ ఇంత స్టేట్మెంట్లు పాస్ చేసే అంత అర్హత ఆవిడకి లేదు. చాలా వరస్ట్గా అన్నారు ఆవిడ. అది నాకు సార్ అన్నం. నువ్వు జీవితం మొత్తం చూసావా? కళ్యాణ్ అయితే ఆల్మోస్ట్ నోరు ఇట్లా వేసుకొని షాక్ అవుతున్నాడు. ఏంటి ఇలా అన్నారా, ఇలా వచ్చిందా, ఏంటి నాది ఏమైపోతుంది బయట అనేది ఆ భయం ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా తర్వాత ఆ వీడియో క్లియర్గా ఏమని ప్లే చేశారు? అమ్మాయిలు పిచ్చి ఆ చేతులు ఆ రోజు ఫస్ట్ డే రోజు వేస్తుంటే నాకే ఇది అనిపిస్తుంది, నాకు కానీ టచ్ చేస్తేనా, నాకు కానీ అలా చేస్తే నాకు తొక్కి పెట్టి కింద వేసి తొక్కుతాను గుద్దుతాను. ఆ అజంప్షన్ ఏంటి? అసలు నాకు అర్థం కాల. నన్ను ఇలా చేస్తే నేను ఎలా చేస్తాననేది ఆ బిల్డప్ మాటలు ఏంటిదా? నీ జోలికి వస్తే చేసి చూపించవచ్చు. నన్ను ఇలా రమ్య అంటే రమ్య ముక్కు పగలగొడతాను అంటే ఎట్లా ఉంటుంది? అప్పుడు డైరెక్ట్గా రమ్య అని అన్నట్టే వస్తుంది. నన్ను కానీ రమ్య వచ్చి నా దగ్గరికి వచ్చి ఆదిరెడ్డి అంటే నేను ముక్కు పగలగొడతాను రమ్య అదంటే ఎట్లా ఉంటుంది? అది ఆవిడని ఓవర్ చేసినట్టు, మనం డైలాగులు వేసినట్టు ఉంటుంది. ఆవిడని కించపరుస్తూ ఇబ్బంది పెట్టినట్టు మాటలేవి ఇండైరెక్ట్లీ. అలాంటి ఓవర్ డైలాగులు ఎందుకు? ఆయన టచ్ చేస్తే కింద వేసి తొక్కుతా అనేంత మాటలు ఎందుకు? టచ్ చేశాడా? ఆ వీడియో ప్లే చేసి ఆ మాట ఎలా అన్న తర్వాత అమ్మాయి సైలెంట్. ఆ అమ్మాయి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఏంటి అని మనం ఎపిసోడ్లోనే చూడాలి. తర్వాత నాకు సార్ కళ్యాణ్ అమ్మాయిలతో బిహేవ్ చేసే విధానం, అమ్మాయిలతో ఎవరితోనే బిహేవ్ చేసే విధానం థమ్స్ అప్ థమ్స్ డౌన్ అని ఆడియన్స్ పోల్ అడిగితే ఆల్మోస్ట్ 50-50 వచ్చింది. ఆల్మోస్ట్ 47% అవును కరెక్ట్గానే ఉన్నాడని వచ్చింది, కరెక్ట్గా లేడని ఎక్కువ వచ్చింది. సో ఆల్మోస్ట్ 50-50 అని చెప్పాడు నాకు సారు. కళ్యాణ్ ఇంకా నువ్వే చూసుకో, నీది ఎలా పోతుంది జనాలలో, నువ్వు మిస్బిహేవ్ చేసినట్టుగానే పోతుంది, పాజిటివ్గా పోవట్లేదని నీకు అర్థమైంది అనుకుంటా. నీ వర్షన్ ఏంటి అని అడిగారు అనుకుంటా. ఆయన ఒక వర్షన్ చెప్పాడంట, సార్ ఇట్లా కాదు సార్, నా ఉద్దేశం అది కాదు సార్, అలా కాదు సార్ అని చెప్పారంట. అది ఎపిసోడ్లో చూడొచ్చు. కానీ కళ్యాణ్కి అయితే ఏ హింట్ అయితే రావాలో, ఏదైతే వస్తే అతనికి ఏం మారద్దో అలాంటి హింట్ వచ్చింది. కానీ అది ఓవర్ డోసులో వచ్చిందా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే తెలియకుండా అయ్యో ఇంత నెగిటివ్ వెళ్ళిందా, వైల్డ్ కార్డ్స్ వచ్చి ఇంత స్టేట్మెంట్ పాస్ చేశారంటే ఇక్కడ ఆడియన్స్లో కూడా 53% నెగిటివ్గానే ఉందంటే అమ్మాయిలతో. నాదేంది ఇంత దారుణంగా వెళ్ళిపోయింది అనేసి కొంచెం ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతాడా అనే డౌట్ ఉంది. కానీ మిగతాదంతా కొంతవరకు క్లూ కరెక్టే, అసలు రాకుండా ఉంటుంది ఎందుకంటే అది కరెక్ట్. ఎందుకంటే ఇంక తనుజ గారికి దూరం అవుతాడు, అమ్మాయిలతో జోలికి పోకుండా మనకెందుకురా ఇదంతా అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా కళ్యాణ్కి ప్రాబ్లం ఏమొచ్చిందంటే ప్రియాతో డిఫరెంట్గా బిహేవ్ చేసే విధానం ఏదైతుందో దాన్ని తప్పుగా తీసుకెళ్ళాం. నేను ఎప్పుడు తప్పు తీసుకెళ్ళలే ప్రియాతో, ఓన్లీ నేను తీసుకెళ్ళింది తనుజాతో. ఆవిడ ఇలా అంటున్నప్పుడు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నప్పుడు ఇలా అనడం మాత్రం తప్పు, ఎప్పటికీ తప్పది. కానీ ఒక సిచ్యువేషన్లో శ్రీజాని పట్టుకొని ఇట్లా అనేది బెడ్ మీద పడేస్తున్నట్టుగా ఉన్నట్టుగా ఒక ఫుటేజ్ ఎప్పటికీ రన్ అవుతూ ఉంటుంది. అది నెగిటివ్ ఫ్రేమ్ చేశారు. అక్కడ జరిగింది ఏంటంటే ప్రియాకి శ్రీజాకి గొడవ అవుద్ది ఆ రోజు. ఆ గొడవ అయిన టైంలో హగ్ చేసుకొని అని అట్లా లాగుతుంటాడు, ఆ పక్కకి లాగి హగ్ చేసుకోమని, ప్రియాని హగ్ చేసుకోమని లాగుతున్న సిచ్యువేషన్ని టప్పని కట్ చేసి ఒక 2-3 సెకండ్లు వేసి అక్కడ మిస్బిహేవ్ చేసినట్టుగా పోర్ట్రే చేశారు బయట. అదొకటి ప్రాబ్లం అయింది. మిగతా టైంలో తనుజ గారు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది, ఆవిడది అర్థమవుతున్నా ఇతనికి అర్థం కాలేదు. అది మాత్రం తప్పు.
అది ఎవరు కాదన్న తప్పు, ఆవిడ అనాల్సిన మాట అది. డిస్కంఫర్ట్ అవుతున్నా ఎట్లా చేసాం అనేది అనొచ్చు. అమ్మాయిలు పిచ్చి వరస్ట్. ఇక్కడ కళ్యాణ్కి ఒక హింట్ అయితే వచ్చింది, మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ సరికి ఈవిడికైతే ఖచ్చితంగా వణికిపోయారు రమ్య గారు. ఏంట్రా ఇదంతా ఇంత దారుణంగా వేసేసారు, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేశారు నాకు సార్ అనేసి వణికిపోయారు ఆవిడ. ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మన రమ్య తలూపుతాం సరే సార్ అని, కళ్యాణ్ కూర్చోకుండా నిలబడే ఉన్నాడు అక్కడ. నెక్స్ట్ డెమాన్ అండ్ రీతు వచ్చారు. చూడండి అందరు రిలేటెడ్ వీడియోస్ చేశారు. వీళ్ళిద్దరిది ఇద్దరు దొంగ నాటకాలండి హౌస్లో. ఇద్దరు ఫర్ ద స్క్రీన్ స్పేసు, ఫర్ ద లవ్ ట్రాక్, ఓన్లీ ఫర్ ద కంటెంట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి లవ్ ట్రాక్ కోసం చేస్తున్నాను ఇతనికి తెలుసు, ఇతను లవ్ ట్రాక్ కోసం చేస్తున్నాను ఆవిడికి తెలుసు. తెలిసినా కూడా ఏమవుతుందంటే ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి అక్కడ బయటగా మనం కంటెంట్ కోసం చేస్తున్నామని నిమగ్నం అయిపోయి చేస్తారు. నిమగ్నమై చేసినప్పుడు ఒకనొక టైంలో అవతల కళ్ళల్లో ఆనందం, అవతల కళ్ళల్లో ప్రేమ చూసి నిజంగానే ప్రేమిస్తుందా ఏంట్రా ఈ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా నిజంగానే ప్రేమిస్తున్నాడా ఏంట్రా ఈ డిమాండ్ అనే ఫీలింగ్ వస్తుంది, డౌట్ వస్తుంది. కంటెంట్ కోసం అయితే ఇంత జెన్యూన్గా ఇంత లవ్ చూపిస్తారని ఆవిడకి అనిపిస్తుంది, ఈయనకి అనిపిస్తుంది. ఇలా ఇద్దరు ఫేక్గా చేస్తున్నారు, ఇద్దరు ఫర్ ద కంటెంటే. ఇప్పుడు హింట్స్ వచ్చిన తర్వాత ఇద్దరు వెనక్కి వెళ్ళాలని చూస్తున్నారు. కానీ వెంటనే వస్తే మనది వేరే రకంగా బ్యాడ్గా పోర్ట్రే అవుతుందని ఇద్దరు ఓవర్ థింక్ చేసుకొని 2-3 యాంగిల్లో 2-3 సార్లు యాక్టింగ్ చేద్దాము, నాకు ఇష్టం లేదు దూరం అయిపోవడం, వీళ్ళంతా హింట్లు ఇచ్చినంత మాత్రం మనం ఎందుకు దూరం అవ్వాలన్నట్టుగా ఇద్దరు 2-3 సీన్లు చేస్తున్నారు. మళ్ళీ దూరం అవ్వడానికి ట్రై చేస్తున్నారు, మళ్ళీ కలుస్తున్నారు. కొన్ని రోజులు అలా చేసి 2-3 సిచ్యువేషన్స్లో మనం దూరం అవ్వడానికి ట్రై చేయట్లేదు, వాళ్ళు చెప్తే మనం ఎందుకు దూరం అవ్వాలన్నట్టుగా ఉండి తర్వాత నార్మలైజ్ అయిపోదాం అనే ప్లాన్లో ఉన్నారు. ఈరోజు నాకు సార్ వీడియో ప్లే చేసిన తర్వాత క్లియర్గా ఇద్దరు, ఈవిడైతే ఇంకా క్లియర్ జెండా ఎత్తేసింది బకరా అన్నట్టుగా డెమాన్ పవన్. నాకు అసలు సంబంధం లేదు సార్, నాకు గేమ్ మీద క్లారిటీ ఉంది, నేను ఓన్లీ సూపర్ క్లారిటీ సార్, నేను గేమే అని. ఇతనేమో కంఫర్ట్ జోన్ సార్ అన్నారు. ఇద్దరు ఫ్రెండ్షిప్ అని చెప్పడం తప్పించి ఇంకొక గత్యంతరం లేదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి డైరెక్ట్గా ముఖం మీద మీది సరిగ్గా పోవట్లేదు, నెగిటివ్గా వెళ్తుందని చెప్పిన తర్వాత అలాగే అంటారు. అది నాకు సార్ చెప్పకముందే, పెంట చేసుకోకముందే, వీళ్ళు పెట్టుకొని డిస్కషన్ చేసుకోకముందే వీళ్ళే రియాలిటీ చెక్ చేసుకొని, అరే బయటకు దారుణంగా పోతుంది అనుకున్నాం కదా, మనం ఫ్రెండ్స్ అనుకోనైనా ప్లేట్ తిప్పైనా సార్ ఫ్రెండ్స్ లాగా ఉందామనేసి అదే విధంగా జర్నీ అయి ఉంటే ఫ్రెండ్స్ అనే ఉద్దేశంతో నాకు సార్ దాకా తీసుకురాకుండా, మొన్న రీతు చౌదరి ఏడవకుండా, ఇదేంటని అతను బాధపడకుండా, మళ్ళీ వెళ్ళి బాత్రూంలో హగ్ ఇవ్వకుండా రకరకాల యాంగిల్స్ చూపించారండి వీళ్ళిద్దరు. వరస్ట్. ఆ లవ్ ట్రాక్కే చెడ్డ పెద్ద ఇచ్చారు. నాకు అస్సలు నచ్చలేదు. ఒక ట్రాక్ని ఎలా నడిపారంటే డైరెక్ట్గా కనపడిపోతుంది, ఏదో లవ్ ఉందిరా అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. అలా ఉందా అంటే లాస్ట్ ఇయర్ విష్ణుప్రియాది పృథ్వీరాజ్ ఒక లెక్క, కనీసం ఆవిడ వన్ సైడ్ నాకు ఉంది అని క్లియర్గా గట్టి చెప్పారు. ఈవిడ అలా కాదు, అటు ఇటుగా చేసుకుంటూ వచ్చారు. ఆయన గేమ్ పొద్దు నా వల్ల అంటే నేనే దూరంగా ఉంటానని ఈవిడ అనడం, మళ్ళీ అతను దూరంగా ఉంటానంటే మళ్ళీ బెడ్రూమ్లో కూర్చోబెట్టి ఏమైనా మాట్లాడడం, ఏదో పెంట చేశారు. ఇప్పుడు మన రమ్య గారు ఏదైతే మాట్లాడారో దాని గురించి ప్లే చేశారు. డెమాన్ పవన్ అడుగుద్ది అనమాట, ఏంట్రా లవ్వా, ఏడుస్తున్నావు ఏంటంటే, నాది లవ్ అయితే కాదు, నాదేం లవ్ కాదు, ఆ అమ్మాయి జెన్యూన్గా ఉందా అని అడిగాడు. ఒకవేళ ఆ అమ్మాయి జెన్యూన్ ఉంటే ఇతను ఉందమనో, లేకుంటే ఆ అమ్మాయి కూడా మనలాగా ఫేక్ చేస్తున్నారు కనుక్కుందని అడిగితే, ఆ అమ్మాయి జెన్యూన్ కాదు నాకు తెలియదు, బయట ఏది జరుగుతుందో బయట నెగిటివ్ అవుతుంది అనేది మాత్రం నేను చెప్తున్నా. అదే నేను చెప్పేది. డెమాన్కి మాత్రం క్లియర్గా 3-4 సిచ్యువేషన్స్లో చెప్పి తర్వాత నామినేట్ చేసిన తర్వాత మళ్ళీ 3-4 సిచ్యువేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసిన డెమాన్ పవన్కి మారమని. కానీ కళ్యాణ్కి మాత్రం కళ్యాణ్ ముఖం మీద చెప్పే ధైర్యం లేక, కళ్యాణ్ ముఖం మీద చెప్పకుండా బ్యాక్ సైడ్ మాట్లాడింది వరస్ట్గా రమ్య. అది వరస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చరికి ఇది చూపించిన తర్వాత వీళ్ళిద్దరికి ఒక క్లారిటీ వచ్చింది. మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నానని నేను చెప్తారు. ఆవిడ వచ్చేసరికి క్లియర్ సార్, నేను గేమ్ కోసమే వచ్చాను, గేమే ఆడతాను సార్, ఇంకా గేమ్ తప్పించి ఇంకో నాకు ఉద్దేశమే లేదు, 100% క్లియర్గా ఉన్నాను సార్ అనగానే, అవును నువ్వు క్లియర్గా ఉన్నావులే నాకు అర్థమైపోయింది అనేసి రీతు చౌదరిని అన్నారు నాకు సార్. పవన్ చెప్తున్న దానికి థమ్స్అప్ డౌన్ ఇవ్వమంటే అందరూ థమ్స్ డౌన్ చేశారంట. రీతు చౌదరికి కొంచెం కొంచెం థమ్స్ డౌన్ వచ్చిందంట, మరీ ఎక్కువ ఏం రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎపిసోడ్లో ఉంటుంది, బాగా మంచిగా ఉంటుంది వీళ్ళది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి, తనూజాని పిలిచారు. తనూజాని పిలిచి చూడండి, అందరినీ పిలిచారు. తనూజాని పిలిచి ఒక వీడియో ప్లే చేశారు. ఆ వీడియో ఏంటంటే మన మాధురి గారు పక్కనే ఉండి అమ్మ అని పిలువమ్మ అని చెప్పే మాధురి గారు, రమ్య ఇద్దరు కలిసి సోఫాలో కూర్చొని తనూజ రిలేటెడ్గా ఆ అమ్మాయి చేతులు వేస్తూ ఉంటే తీ అని చెప్పేదానికి ఇలా ఉంటే ఏంటి అర్థం? చేతులు వేస్తే ఆవిడకి కూడా ఇష్టమైన ఆవిడే ఇచ్చారు ఆ అవకాశం అన్న సెన్స్లో ఆవిడ కూడా మిస్టేక్ అన్నట్టుగా మాట్లాడితే, అవును 2 చేతులు పడితేనే చప్పట్లు అనేసి. అసలు యాక్చువల్గా ఏమైందంటే, నేను అనకూడదు కానీ వేరే వాళ్ళు మాట్లాడుకొని ఉంటే ఇదే మాటలు ఇదంతా వైరల్ అయ్యి జనాలకు ఆగ్రహం వచ్చేది కాదు. ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో వీడియో కింద కామెంట్ చేయండి. వీళ్ళు మాట్లాడడం వల్లే అది హైలైట్ అయింది. మీరు చెప్తున్నారా అనే ఫీలింగ్ వచ్చింది జనాలకి. రియాలిటీలో అంత దారుణానికి మాట్లాడుతున్నారు. నేను ఒక రివ్యూవర్గా ఒక సిచ్యువేషన్లో ఉన్నాను, ఒక పొజిషన్లో ఉన్నాను, ఒక సబ్స్క్రైబర్ 1,00,000 మంది ఉన్నారు కాబట్టి నూరుజారు ఒక మాట మాట్లాడడానికి నేను ఇబ్బంది పడతాను. ఒకప్పుడు ఆదిరెడ్డి అంటే చీల్చి చెండాడేవాడిని, అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి చీల్చి చెండాడేవాడిని లిటరల్గా.
కానీ మనం అంత దిగజారి మాట్లాడలేక అవతల వాళ్ళు కామెంట్లు చూస్తుంటే సరేలే వీళ్ళ వర్షన్ కరెక్ట్గా ఏం చేద్దాం, జనాలు అందరూ మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతున్నా. కానీ వీళ్ళిద్దరూ కలిసి మీరా ఈ కామెంట్లు చేస్తున్నారనే ఫీలింగ్ వచ్చింది బయట, లేకుండా ఉంటే వేరేగా వచ్చేది కాదు. అలాంటి కామెంట్లు ఎలా ఉందంటే, మీరు ఎంతమంది ఏమైనా అనుకోండి, మేము మంచి, మేము అలా కాదు అని చెప్పుకోవడానికి అనవసరంగా ఒకరి మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేశారు వీళ్ళిద్దరు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు సార్ చూపించింది కదా. తనుజ షేక్ అయిపోయి తనుజ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందంట. తనుజకు కూడా ఫుల్ ఆఫ్ క్లారిటీ వచ్చింది. ఇది వేరే రకంగా పోతుంది, కళ్యాణ్కి నాకు రిలేషన్ వేరే రకంగా పోర్ట్రే అవుతుందేమో, దయచేసి దీన్ని ఆపుకోవాలనేసి బిగ్ బాస్ మనకి చెప్తున్నారు, నాకు సార్ హింట్ ఇస్తున్నారు. అండ్ లాస్ట్ వీక్ కూడా క్యాప్టెన్సీ దాంట్లో చూపించింది కూడా కళ్యాణ్కి దూరం అయిపో అని హింట్ ఇచ్చారేమో అని ఆవిడకి అర్థం కానిది ఏం కదా, ఆవిడ బుర్ర ఉంది, ఆవిడకి అర్థమైపోయి ఇక నుంచి గేమ్ గట్టిగా స్టార్ట్ చేసి వీళ్ళిద్దరు రైవలరీ ఇన్ ద సెన్స్ ఓవర్ క్లోజ్గా ఉండకుండా వీళ్ళు కూడా ఫైట్ చేసుకునేటట్టుగా బిహేవ్ చేస్తారు అనేసి అర్థమవుతుంది. ఓన్లీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు కానీ రిలేషన్షిప్స్కి అందరూ దూరం అవుతారు బిగ్ బాస్లో. ఈవెన్ భరణి గారు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, 99% ఆయన వెళ్ళిపోతారు. కాబట్టి ఆ రకంగా రిలేషన్స్ లేవు. ఈ వీడియోస్ అన్ని ప్లే చేసిన దాని వల్ల రిలేషన్స్ లేవు. ఇప్పుడు అసలైన రణరంగం కాబోతుంది బిగ్ బాస్ సీజన్ 9లో వితౌట్ ఎనీ రిలేషన్స్, ఎవరి మధ్యలో కూడా సింగిల్ రిలేషన్ కూడా లేకుండా రణరంగం ప్రాపర్గా స్టార్ట్ కాబోయేది ఈ వారం నుంచి అనేసి నాకు అనిపించింది. అండ్ తనుజ గారి గేమ్ మారబోతుంది, కళ్యాణ్ గేమ్ కూడా మారబోతుంది. అండ్ ఇది రమ్య గారికి నెగిటివ్ అన్నట్టు కనపడినా అది ఆవిడ కూడా పాజిటివ్. ఎందుకంటే ఆవిడకి కానీ నాకు సార్ కానీ చెప్పకుండా ఉండుంటే ఇంకొక 6-7 వేసి ఉండేది తనుజ మీద అండ్ కళ్యాణ్ మీద. దాంతోపాటుగా ఇంకా దారుణంగా కళ్యాణ్ నామినేట్ చేసైనా సోమవారం నీకు అమ్మాయిలతో ఇది అమ్మాయిలు ఎలా చేసే వాళ్ళు చేసేవని వల్గర్గా మాట్లాడుండే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఇంకా నెగిటివ్ అయిపోతారు మాధురి గారు అండ్ రమ్య. ఆ అవకాశం లేకుండా డైరెక్ట్గా చూపించడం వల్ల ఆవిడకి కూడా మంచిగా జరిగిందని అనుకుంటున్నాను. ఓవరాల్గా ఒక గేమ్ ప్లాన్తో వచ్చిన వాళ్ళు ఆ గేమ్ ప్లాన్ వరకే స్టిక్ ఆన్ అయ్యిండు చేయాలి. కానీ పర్సనల్ లెవెల్ కామెంట్లు చేసి బయట ఏదో ఒక జనాలు నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారని 4-5 కామెంట్లు చూసి ఆ కామెంట్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం కూడా జబ్బలు జరిచేసి ఏదైతే చేసేద్దాం అనేసి ప్లాన్తో వస్తే బొక్కబొర్రలో పడతారు రమ్యలాగా. అది నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వెరీ గుడ్ ఎపిసోడ్ లోడింగ్ ఫర్ కళ్యాణ్, తనుజ అండ్ రమ్య గారు. డిమాన్ పవన్ రీతుకు కూడా ఓకే కానీ వాళ్ళిద్దరు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి చూడాలి. ఒకరికొకరు జెండా పైకి ఎత్తేసి నాకు సంబంధం లేదు యాక్టింగ్ చేశారా, బొగ్గలు గిల్లుకొని ఇంత చేసుకొని హ్యాపీగా ఏదో లవ్ అన్నట్టుగానే ఎగిరి హగ్గులు ఇచ్చుకుంటూ చూపించిన విధానానికి వీళ్ళు కన్ఫెషన్లో మాట్లాడే కానీ పొంతం లేకుండా ఉంటే ఇద్దరు వర్స్ట్ అని ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మీరే కామెంట్ చేయండి. లవ్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ.